ఈ మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు 21వ తారీఖు రోజు ఉదయం 8 గంటలకు ఈ యొక్క గన్నేరువరం సంబంధించిన డబుల్ రోడ్డు నిర్మాణం గుండెపల్లి నుంచి కొత్తూరు పోయే రోడ్డు నిర్మాణం చేయడంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఘోరంగా విఫలమైంది కాబట్టి వారి కనువిప్పు చేసే విధంగా మహాపాదయాత్ర ఏదైతే టేకప్ చేసిందో దానికి సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ కాకుండా అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఇదే రోడ్డు మీద గన్నేరువరం మండలాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వంలో రసై బాలకృష్ణ గారు వినోద్ కుమార్ గారు చొరవతోటి మండలాన్ని తీసుకురావడం జరిగింది. తెచ్చిన మండలాన్ని అభివృద్ది చెందాలి, ప్రజలు జిల్లా కేంద్రం పోవాలనుకుంటే మంచి రోడ్డు ఉంటేనే అభివృద్ది బాగుంటుందనే ఉద్దేశంతో ఈ డబుల్ రోడ్డు శాంక్షన్ చేయించడంలో రసై బాలకృష్ణ గారు కీలకంగా పాత్ర పోషించారు. కేసీఆర్ గారు స్వయాన్గా 70 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పైసలు ప్రభుత్వం దగ్గర తెచ్చి పనిచేయడంలో అసలు ఎందుకు జాప్యం జరుగుతుందో ఎమ్మెల్యే గారు చెప్పాలి. నిధులు కేటాయించడం జరిగినది, కాంట్రాక్టర్లు కేటాయించడం జరిగినది, టెండర్ కాల్ ఫర్ చేయడం జరిగినది, రోడ్లు వేయించడంలో ఏంటిది ప్రాబ్లం? ఒక ఎమ్మెల్యే యొక్క పని ఏముంటుందండి? ప్రభుత్వం దగ్గర పోయి కేటాయించిన డబ్బులు తీసుకొచ్చి తన నియోజకవర్గంలో పనిచేయాల్సిన జిమ్మేదారు ఒక ఎమ్మెల్యేది. దాని మీద కొత్త ప్రొసీడింగ్స్ ఏం లేవు, ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ గా. దానిని కేటాయించడానికి ఏం వచ్చి పడ్డదని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ఇంత ఘోరమైన విఫలమా ఈ ఎమ్మెల్యే గారు మేము అడుగుతున్నాం. గతంలో నియోజకవర్గానికి సంబంధించి అన్ని రోడ్ల మీద పాదయాత్రలు చేసిండు, నేను రోడ్లు వేయిస్తా అని చెప్పారు. మరి అన్నిటికంటే ముఖ్యం కొత్త మండలము, మరి ఇక్కడ నుంచి ఎవరైనా కర్మేర పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కదా ఈ డబ్బులు రోడ్డు పెట్టింది. మరి అటువంటి రోడ్డు కూడా ఇవాళ నిర్మాణం చేయడంలో వారు శ్రద్ధ వహిస్తలేరంటే మరి ఇంకా ఇంతకంటే గొప్ప పని చేసేది ఏముందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రోడ్ అనేది చాలా ముఖ్యము. రాజకీయాలు అన్నీ ఉంటాయి కానీ ప్రజలు అల్టిమేట్ గా చూసేది అభివృద్ది లేకపోతే ప్రజలు సహించరు. ఇప్పటికీ మీరు కొబ్బరికాయలు కొట్టేది ఇనాలుగా చేసి అన్ని కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు, రసై బాలకృష్ణ గారు ఇచ్చిన నిధులకే ఇంకా మీరు కొబ్బరికాయలు కొట్టుకోబోతున్నారు. ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ తెచ్చింది లేదు ఈ నియోజకవర్గానికి. ఈ మండలం కొత్తగా అయినప్పుడు కూడా కొత్తగా తెచ్చిందేమీ లేదు. తెచ్చిన నిధులు కూడా అన్ని కూడా వాపసు వెళ్ళిపోయినాయి. గతంలో కూడా మేము సుడా నుంచి కూడా నిధులు కేటాయిస్తే కూడా దాన్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు మిగతా చోట కూడా అదే జరుగుతున్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించాల్సిందే. మరి ఈ యొక్క పాదయాత్ర ద్వారా వారు తెచ్చిన డబ్బులే, కొత్తగా పోయి తెచ్చేది ఏం లేదు, బడ్జెట్ కేటాయించారు, కాంట్రాక్టర్ ఉన్నాడు, ఉన్న వ్యక్తితో పనిచేయించడంలో ఎందుకు ఇంత ఘోరమైన విఫలం అని చెప్పి మేము అడుగుతున్నాము. కాబట్టి వెంటనే ఇదేదో రాజకీయ సంబంధించిన అంశం అసలే కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం తప్పకుండా కష్టపడుతుంది. నిన్న కూడా రైతు బంధు తీసేసిండ్రు, బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా తీసేస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారు ముందుపడ్డారు. తప్పకుండా ఈ రోడ్డు విషయంలో ప్రజలకు సంపూర్ణంగా ప్రజలు మద్దతు పలకాలి. ఈ మహాపాదయాత్ర పెద్ద చేసి ఇది వెంటనే దీన్ని చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.